విజయం. ఓకే. ఇక తెలంగాణ సమస్యల విషయంకి వస్తాయి. అంటే ముఖ్యంగా పాలమూరు జిల్లాకి సంబంధించి కావచ్చు, ప్రధానంగా కృష్ణా జలాల వివాదానికి సంబంధించిన అంశం పైన బీఆర్ఎస్ గత వారం 10 రోజుల నుంచి బలంగా మాట్లాడుతుంది. రేపొద్దున బహుశా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రధాన అస్త్రంగా కూడా బహుశా వాళ్ళు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. మరి దాన్ని ఎలా ఎదుర్కొంటారు మీరు? వాళ్ళు అనుకుంటున్నారు అస్త్రం అని. నేను వాస్తవానికి వాళ్ళు ఎంత కృష్ణా నది గురించి, కృష్ణా జలాల గురించి దాన్ని అంశం చేస్తారో మాకంత లాభం చేకూరుతుంది. ఎలా? ఎందుకంటే అన్ని విధాలుగా వారి అసమర్థత బయటపడడానికి కృష్ణా నదీ జలాల కన్నా బెటర్ అంశం ఏది ఉండదు. నేను మీకు 2-3 విషయాలు చెప్తాను. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓకే, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడు మాట్లాడింది ఏంది? నీళ్లు, నిధులు, నియామకాలు. నిధులు నియామకాలు తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు కృష్ణ అంశం కాబట్టి నీళ్ల విషయానికి వద్దాం. నీళ్ల విషయంలో మొదట కేసీఆర్ అసమర్థత ఎక్కడంటే, మనకు కేటాయింపులలో కేసీఆర్ అసమర్థత చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. మన ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించినటువంటి 811 టీఎంసీలలో కేసీఆర్ అసమర్థత వల్లనే మనకు కేవలం 299 టీఎంసీలు తెలంగాణకు వచ్చినాయి, 512 టీఎంసీలు ఆంధ్రాకు పోయినాయి. వాస్తవానికి కేసీఆర్ నిజంగా రేవంత్ రెడ్డి లాగా గట్టిగా పోరాటం చేసి నీళ్లు సాధిస్తే మన రాష్ట్రం కృష్ణా బేసిన్లో 68.5% క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది. ఆ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 577 టీఎంసీల నీళ్లు రావాలి. 577 టీఎంసీలు సాధించాల్సింది పోయి ఆయన అసమర్థత వల్ల 299 టీఎంసీలే తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయంటే మన రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది? కేవలం కేసీఆర్ యొక్క అసమర్థత వల్ల 577 టీఎంసీలు కేటాయింపులు రావాల్సినటువంటి తెలంగాణకి 299 టీఎంసీలు వచ్చినాయి. ఇది కేవలం కేసీఆర్ అసమర్థత వల్ల. రెండవది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనము యావరేజ్గా కృష్ణా జలాల నుంచి మనకు కేటాయించింది 299 కదా, ఒక్క సంవత్సరం కూడా 299 టీఎంసీల నీళ్లు వాడుకునే అటువంటి పరిస్థితి లేదు. యావరేజ్గా ప్రతి సంవత్సరం లాస్ట్ 10 years యావరేజ్ తీసుకోండి మీరు. దీని మీద నేను ఎక్కడైనా ఎవరితో అయినా చర్చకు సిద్ధంగా ఉన్నా. 212 టీఎంసీలే వాడుకున్నారు వీళ్ళు. మన కేటాయింపులే తక్కువ వచ్చినాయి. 577 కేటాయింపు రావాలి, 299కి వాళ్ళు ఒప్పుకున్నారు. 299 టీఎంసీలు అయినా వాడుకున్నారా ప్రతి సంవత్సరం అంటే? వాడుకోలేదు. యావరేజ్గా 2014 నుంచి 2024 వరకు ఎవ్రీ ఇయర్ వాళ్ళు వాడింది కేవలం 212 టీఎంసీలే. అంటే మనకు పెట్టినటువంటి భోజనాన్ని కూడా మనం సరిగా తినలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇచ్చి కేటాయించినటువంటి నీళ్ళను కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకు వాడుకోలేకపోయిందంటే కొత్త ప్రాజెక్ట్ ఒక్కటి కూడా నిర్మించలేదు, పాత ప్రాజెక్టులని మెయింటైన్ చేయలేదు. మెయింటైన్ చేయలేక నీళ్ళను వాడుకోలేకపోయిండ్రు. ఇవాళ పాలమూరు జిల్లాకి ఎక్కడన్నా నీళ్ళు వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, కోయిల్ సాగర్, భీమా నుంచే వస్తున్నాయి. వీళ్ళు ఒక్క కొత్త ప్రాజెక్ట్ కట్టలేదు. ఇంకో తప్పిదం, ఎంత మూర్ఖులు అంటే వీళ్ళు ఎన్నికలకు ముందు నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. నీళ్ళ కోసం మనం కొట్లాడినాం. ఓకే, సడన్గా ఆంధ్రాకు పోతాడు, రోజా పెట్టేటువంటి నాటుకోడి పులుసు, చేపల పులుసు, రాగి సంకటి తిని రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని చెప్పి అప్పుడేమో మన నీళ్ళు అని మాట్లాడినోడు బేసిన్లు లేవు, బేసజాలు లేవు అనే కొత్త పద్యం పాడి మన కృష్ణా బేసిన్కి రావాల్సినటువంటి నీళ్ళని పెన్నా బేసిన్కి ఆంధ్ర వాళ్ళు దోసుకొని తీసుకుపోతుంటే చప్పుడు కాకుండా కూర్చున్నాడు. ఆంధ్ర వాళ్ళు పోతిరెడ్డిపాడు నుంచి సంగమేశ్వర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతోటి ఒకదాని నుంచి 8 టీఎంసీలు, 3 టీఎంసీలు, రోజు 11 టీఎంసీల నీటు మన కృష్ణా బేసిన్కి దక్కాల్సినటువంటి నీళ్లు, పాలమూరు జిల్లాకి దక్కాల్సినటువంటి నీళ్లు, పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి బీడు భూములను సస్యశ్యామలం చేయాల్సినటువంటి కృష్ణా బేసిన్కి చెందాల్సినటువంటి నీళ్ళని పెన్నా బేసిన్కి తీసుకెళ్ళిపోతుంటే ఏమాత్రం కూడా చాతగాని మనిషిలాగా కూర్చొని కనీసం ఎపెక్స్ కమిటీ మీటింగ్స్కి పోయేది ఉంటే ఆ మీటింగ్కి పోకుండా ఉన్నటువంటి దుర్మార్గుడు మన రాష్ట్రానికి, తెలంగాణకి, కృష్ణా బేసిన్కి, మరీ ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకి మోసం చేసినటువంటి, పాలమూరు జిల్లాని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్.
రమ్మనండి, వాళ్ళని ఎవరు వస్తారో ఈ ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి. ఈ పాయింట్లన్నీ కూడా మీరు కానీ మీ పార్టీ కానీ బలంగా